అందరికీ నమస్కారం. దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం తృతీయ. ఈరోజు బుధవారం. ఈరోజు సంపద గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. సంపద గౌరీ వ్రతం స్త్రీలు కానీ పురుషులు కానీ ఉదయాన్నే స్నానం చేసి ఇల్లంతా గోమూత్రంతో ప్రోక్షణ చేసి ఇంటికి తోరణం అలంకరించి దేవుని గదిలో ఒక కలశాన్ని స్థాపించి అమ్మవారిని ఆవాహనం చేసి ఎర్రని పుష్పాలతో అలంకరించి ఓం సంపద గౌరీ అయి నమః అని ఎర్రని అక్షింతలతో పూజించి సంపద గౌరీ స్తోత్రాన్ని పారాయణ చేసుకోవాలి. తర్వాత బెల్లంపై నెయ్యి దీపం వెలిగించి పరమాన్నం నైవేద్యంగా పెట్టాలి. నైవేద్యం చేసిన పండ్లను ఆవుకు తినిపించాలి. ఇలా ఆచరించడం వలన సంపద లక్ష్మి పెరుగుతుంది. అమ్మవారి ముందు కూర్చొని, అమ్మా సంపద లక్ష్మి, మా ఇంట్లో ఏవైతే మేము ఆర్థికంగా కష్టపడి ఆభరణాల రూపంలో ఆస్తుల రూపంలో సంపాదించుకున్నామో అవన్నీ చిరస్థాయిగా ఉంటూ కుటుంబ సభ్యులందరూ అనుభవించేలా చేయి తల్లి అని సంకల్పం చేసుకోవాలి. శ్రావణ మాసంలో సంపద గౌరీ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది, లక్ష్మీ అనుగ్రహం ప్రాప్తిస్తుంది. అయితే ఈరోజు బుధవారం. అంటేనే మహాగణపతి రోజు. అందరూ కూడా ఈరోజు ఓం ఏకదంతాయ నమః అనే నామాన్ని జపించాలి. ఈ నామాన్ని జపించడం వలన అపారమైన జ్ఞానం ప్రాప్తిస్తుంది. ఏదైనా ప్రయత్నం చేస్తూ ఉంటే అందులో ఎన్ని కష్టాలు వచ్చినా ఏదో విధంగా దానికి పరిష్కార మార్గం ప్రాప్తించి ఆ పని పూర్తవుతుంది. కాబట్టి అందరూ కూడా ఈరోజు మంత్రబలంలో భాగంగా ఓం ఏకదంతాయ నమః, ఓం ఏకదంతాయ నమః అనే నామాన్ని జపించాలి. ఈ నామాన్ని జపించడం వలన గణపతి పరిపూర్ణ అనుగ్రహం ప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు విశేషంగా బుధవారం కాబట్టి అందరూ కూడా గణపతిని పూజించాలి. ఎలాగో సంపద గౌరీ వ్రతం చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు. అయితే బుధవారం ఎవరైతే గణపతి ముందు ఒక తమలపాకు పెట్టి దానిపై వక్క పెట్టి గణపతికి సమర్పించుకొని గణపతి నామస్మరణ చేయడం వలన కష్టాల నుండి విముక్తి కలుగుతుంది. అంతేకాకుండా ఈరోజు మట్టి పాత్రలో నీటిని నింపి దేవుడి గదిలో ఉత్తర దిశగా లేదా ఈశాన్య దిశగా పెట్టాలి. అలా బుధవారం అంతా ఉంచి గురువారం ఉదయం స్నానం చేసుకుని ఆ నీటిని తీసుకెళ్ళి రావి చెట్టుకు పోయాలి. ఇలా వరుసగా 6 బుధవారాలు చేసినట్లయితే ఏ సంకల్పంతో అయితే మీరు చేస్తారో ఈ 6 బుధవారాలు పూర్తయ్యేలోపే ఆ పని పూర్తవుతుంది. దేవాలయంలో ఉన్న రావి చెట్టుకు మాత్రమే పోయాలి. ఎక్కడంటే అక్కడ ఉండే రావి చెట్లకు పోసినా ఫలితం ఉండదు. అది కూడా వేప చెట్టు రావి చెట్టు కలిసి ఉన్న దానికి మాత్రమే పోయాలి. అప్పుడే సంపూర్ణ ఫలితం ఉంటుంది. ఇక బుధవారం రోజు ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు వెళ్ళిన పని సక్సెస్ అవ్వాలంటే దేవుడి గదిలో పూజించిన 2 తులసి ఆకులు తీసుకొని నమిలి తినడం వలన మీరు అనుకున్నది జరుగుతుంది. ఇంకా పుదీనా కూడా తినవచ్చు. పుదీనా అధిపతి కూడా బుధుడే. కొత్తిమీర కూడా సేవించవచ్చు. లేదా కొత్తిమీర రైస్, పుదీనా రైస్ ఇలాంటి ఐటమ్స్ కూడా తిని వెళ్ళచ్చు. మన ఇంట్లో దొరికే చిన్న చిన్న పరిష్కారాల వలనే జీవితంలో చాలా అద్భుతమైన ప్రతిఫలాన్ని పొందవచ్చు. ఆధ్యాత్మికం అనేది చాలా గొప్పది. ప్రయత్నిస్తే దేవతలు కూడా కదిలి వస్తారు. కానీ స్వార్థం కోసం దీనిని ఉపయోగించకూడదు. జీవరాశులన్నింటిలో మనిషి జన్మ అనేది అత్యంత శ్రేష్టమైనది. ఈ మనిషి అవతారంలో కర్మ అనేది ఖచ్చితంగా వెంటొస్తూ ఉంటుంది. దీనిని అనుభూతి చెందడానికి ఈ మానవ జన్మ జన్మించినప్పుడు మనం దైవత్వాన్ని ఎలా పొందాలి అని ఆలోచిస్తూ జీవితంలో కొన్ని డిసిప్లిన్స్ పెట్టుకొని త్వరగా నిద్రలేవడం, కాసేపు ధ్యానం చేయడం, మంచిని కోరడం, మంచికి సహకరించడం చేస్తూ ఉంటావో వారికి సర్వం సాధ్యమే అని వేదాలు చెప్తున్నాయి. అర్హతను బట్టి కోరుకోవడం వలన ఖచ్చితంగా నెరవేరుతుంది. అంతకు మించినవి కోరుకున్నా జరుగుతాయి, కానీ దాని నుండి వచ్చే దుష్పరిణామాన్ని కూడా అనుభవించాల్సి వస్తుంది. అంటే ఒక మనిషి నేను 50 కేజీల బరువు మోయగలను అనుకుంటే ఖచ్చితంగా చేయగలడు. కానీ 1000 కేజీల బరువును మోయడానికి వస్తే ఆ బరువుకి నేలకి చతికిల పడిపోవాల్సి వస్తుంది. అందుకే అర్హత ఎంత ఉందో అంతే కోరుకోవాలి. అప్పుడే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇక ఈరోజు దివ్య పూజ. రేపు దివ్యమైన పూజ. రేపు దూర్వయుగ్మ మహాగణపతి వ్రతం ఉంటుంది. దానితో పాటు నాగుల చవితి,
మరియు ఎల్లుండి గరుడ పంచమ మరియు నాగుల పంచమి. చాలామంది నాగుల చవితి, నాగపంచమిని విశేషంగా జరుపుకుంటారు. రోగాలు రాకుండా ఉండాలన్నా, పొలంలో వ్యవసాయం చేస్తున్నప్పుడు పాముకాటు లాంటివి గురవకుండా ఉండాలన్నా, వంశాభివృద్ధికైనా కాపాడేది నాగదేవతలు. ఈ భూమిని ఎత్తుకునేది కూడా నాగదేవతలే. చాలామంది నాగపంచమి పూజ చేస్తుంటారు. కానీ చాలామంది నాగుల చవితి ఆచరించడం వల్ల మాకేదో చెడు జరుగుతుందని, మా వంశంలో ఎప్పుడో నాగుల చవితి పూజ చేయడం వల్ల చెడు జరిగింది అని భయపడుతూ చేయరు. ఎవరైతే నాగపంచమి రోజు పూజ చేస్తే ఏదో చెడు జరుగుతుంది అనే అపనమ్మకం ఉన్నవారు నాగుల చవితి రోజే నాగశిలలకి పాలు పోసి రావచ్చు. లేదా ఇంట్లో అయినా పసుపు, కుంకుమ, గంధంతో సర్పాలను వేసి, ముందు పసుపుతో వేసి దాని మధ్యలో కుంకుమ వేసి విభూతితో కానీ గంధంతో కానీ అలంకరించి పూజిస్తారు. దీన్ని దేవుడి గదిలో సంవత్సరం అంతా అలాగే ఉంటుంది. ఇలా కూడా ఆచరిస్తారు కొందరు. ఎల్లుండైతే నాగుల పంచమిని ఆచరిస్తారు. రేపు దూర్వయుగ్మ మహాగణపతి వ్రతం ఎలా ఆచరించాలి అంటే, రేపు ఉదయాన్నే స్నానాదులన్నీ ముగించి దేవుని గదిలో ఒక గణపతి విగ్రహాన్ని కానీ ఫోటోను కానీ పెట్టుకొని యథాశక్తి అభిషేకం చేసి, తర్వాత పత్తితో చేసిన హారాన్ని అలంకరించి గణపతికి ఇష్టమైన లడ్డు కానీ మోదకాలు కానీ నైవేద్యం పెట్టి గరికతో అర్చించాలి. గణపతిని ద్వాదశ నామాలతో కానీ అష్టనామాలతో కానీ అష్టోత్తరంతో కానీ గరిక సమర్పిస్తూ చదువుకోవాలి. ఇలా చేయడం వలన పిల్లల్లో సద్బుద్ధి ప్రాప్తిస్తుంది, విద్యలో ముందుంటారు, తెలివితేటలు పెరుగుతాయి, ఇంకా ఆ మహాగణపతి పరిపూర్ణ అనుగ్రహం ప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రం దుర్గాదేవి ముందు మినప్పిండితో చేసిన 2 ప్రమిదలలో నెయ్యి కానీ లేదా కొబ్బరి నూనె కానీ లేదా విప్ప నూనెతో దీపారాధన చేయాలి. అనంతరం దుర్గా కవచ స్తోత్రాన్ని పఠించాలి. కుంకుమ, పాలు కలిపి చేతులకు రాసుకొని ఇంటి సింహద్వారానికి ఎడమవైపు ఎడమ అరచేతితో, కుడివైపు కుడి అరచేతితో ముద్రలు వేయాలి. సింహద్వారాన్ని ఏదైనా పూలతో అలంకరించాలి. కుడికాలిని ముందు లోపల పెట్టి ఇంట్లోకి ప్రవేశించాలి. చేతుల్ని శుభ్రం చేసుకున్నాక తర్వాత పూలు, అక్షింతలు పట్టుకొని పిల్లల్లో చెడు ఆలోచనలు దూరమై ఇంట్లో ప్రశాంతత నెలకొనాలని అమ్మవారిని ప్రార్థించాలి. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.